పూజగదిలోకి వచ్చింది. ఈరోజు మా అందరికి చాలా స్పెషల్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి పూజ చేసుకున్నాం. ఆది కూడా స్నానం చేయగానే పూజగదిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టేసుకుంది. తర్వాత తనే అక్కడ ఉన్న ప్రసాదం తీసుకొని తినేసి బయటకు వచ్చింది. ఎంత క్యూట్గా ఉందో చూసారు. తర్వాత అయితే నేను తను రెడీ చేశాను. ఈలోపు తన కోసం వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చారు. ఆదికి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. రాగానే పైకి ఎక్కిసింది. తర్వాత అయితే వాళ్ళిద్దరూ ఆదికి అక్షతలు వేసి దీవించారు. మీరు కూడా కామెంట్లో మీ విషెస్ తెలియచేయండి ఆద్య కోసం. మీ కామెంట్స్ చదివేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత అయితే ఆద్యని వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పాను. తను అలా చూస్తుంది. అందువల్ల నేను చేస్తే తను చేసింది. పిల్లలకి మనం ఏమైనా నేర్పించాలి అనుకున్నప్పుడు మనం చేస్తే వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారండి. వాళ్ళకి నేర్పించక్కర్లేదు, మనం చేసేదాన్ని వాళ్ళు అనుకరిస్తారు. నేనైతే అది నమ్ముతాను. బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకునేదాను. తర్వాత తన కోసం చిన్న సర్ప్రైజ్ స్కూటీ తీసుకున్నారు. ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ డాడీ తన కోసం గులాబీ రేకులు పైన పడేలా చేశారు. ఆ హడావిడిలో ఉంది. తర్వాత వచ్చి స్కూటీ చూసింది. వాళ్ళ తాతయ్య స్కూటీ ఎక్కించి స్కూటీ ఆన్ చేశారు. మొదటైతే ఎక్కడానికి చాలా భయపడింది. తర్వాత తనే ఆన్ చేసుకొని డ్రైవ్ చేసింది. ఆ స్కూటీ ఎలక్ట్రికల్ అండి. ఎదురు స్విచ్ ఉంది. దాన్ని కాలుతో ప్రెస్ చేస్తుంటే స్లోగా ఎదురుకు వెళ్తుంది అనమాట. బ్యాలెన్స్ కోసం కూడా వెనక 2 వీల్స్ ఇచ్చారు. స్కిడ్ అవ్వకుండా బాగుందండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది గిఫ్ట్. వాటితో పాటు ఆ స్కూటీకి మ్యూజిక్ కూడా ఇచ్చారు, లైట్స్ ఇచ్చారు. తనకైతే బాగా నచ్చింది. తర్వాత మేమిద్దరం కూడా అక్షతలు వేసి తర్వాత తనకి విషెస్ చెప్పాము. ఇంకా ఈవినింగ్ అయితే చిన్నగా ఫ్యామిలీ మెంబర్స్తో అలా చిన్న బర్త్డే పార్టీ ప్లాన్ చేసుకున్నాం. ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 8 అయిపోయింది. చాలా లేట్ అయింది. ఎందుకంటే మా చెల్లి మా హస్బెండ్ ఇద్దరే డెకరేట్ చేశారు. పైన టెర్రస్ పైన సింపుల్గా ఇలా వాల్కి డెకరేట్ చేశారండి. నాకైతే నేను మొత్తం వీడియో రికార్డ్ చేయాలనుకున్నాను డెకరేట్ చేసేటప్పుడు, కానీ టైం కుదరలేదు. అప్పటికే నేను ఇంకా రెడీ కాలేదు. లేట్ అయిపోతుందని మా అక్క రెడీ చేస్తుందండి. ప్రతి ఈవెంట్లోనే తను ముందుగా రెడీ అయ్యి తర్వాత మమ్మల్ని రెడీ చేస్తుంది. చాలా ఓపిక. నాకైతే పిల్లలతో తొందరగా రెడీ అవ్వడం కుదరలేదు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని రెడీ చేసి వాళ్ళు మూడ్ సెట్ అయ్యాక మనం అప్పుడు రెడీ అవ్వాలి. కాబట్టి చాలా లేట్ అయిపోయిందండి. అప్పటికే రిలేటివ్స్ అందరు కూడా వచ్చేసారు. ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా కేక్ కట్ చేయించామండి ఆద్యతో.
వెయిట్ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.